సో ఇప్పటి వరకు మనము అసైన్ ఎంప్లాయీస్ అనేది చూసాము. ఇప్పుడు మనము క్రియేట్ సెక్షన్స్ చూద్దాం. ఇక్కడ మీరు క్రియేట్ సెక్షన్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మీరు చూసినట్లయితే ఇక్కడ డిడిఓ ఆఫీస్ డీటెయిల్స్ అనేది ఒకటి డిస్ప్లే అవుతుంది. ఇదేంటంటే మీ యొక్క ఆఫీస్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చేంజ్ ఆఫీస్ నేమ్ అనేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి, నో ఒకటి, ఎస్ ఒకటి. ఇది ఏంటి అంటే నో అంటే మీ యొక్క ఆఫీస్ నేమ్ మీరు చేంజ్ చేయదలుచుకోలేదు అన్నమాట. ఎస్ అంటే మీకు ఇక్కడ ఇంకొక బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క ఆఫీస్ రీనేమ్ అంటే ఏం రీనేమ్ చేసుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకొని ఈ సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఆ నేమ్ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే క్రియేట్ సెక్షన్స్ ఇన్ యువర్ ఆఫీస్ అనేది ఉంది. ఇక్కడ మీకు బటన్స్ గెట్ అవైలబుల్ సెక్షన్స్, యాడ్ న్యూ సెక్షన్స్, సేవ్, డిలీట్ సెక్షన్, ఎడిట్ సెక్షన్, ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి. సో ఇక్కడ గెట్ అవైలబుల్ సెక్షన్స్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఆఫీస్ లో ఏవైతే సెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇంకొకటి మీకు ఇక్కడ మీ యొక్క ఆఫీస్ లో ఇంకొక సెక్షన్ అవైలబుల్ ఉంది, అది ఇందులో డిస్ప్లే కాలేదు అన్నప్పుడు మీరు ఇందులో యాడ్ న్యూ సెక్షన్స్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఈ యాడ్ న్యూ సెక్షన్ అనే బటన్ క్లిక్ చేయగానే మీకు ఇలా సెక్షన్ షార్ట్ నేమ్, సెక్షన్ లాంగ్ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు సెక్షన్ షార్ట్ నేమ్ ఎంటర్ చేసుకొని లాంగ్ నేమ్ కూడా ఇచ్చుకోండి. సెక్షన్ లాంగ్ నేమ్ ఇచ్చుకున్న తర్వాత మీరు ఈ యొక్క సేవ్ బటన్ ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పాపప్ విండో వస్తుంది. 1 సెక్షన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మీరు ఏదైతే సెక్షన్ క్రియేట్ చేశారో అది సక్సెస్ఫుల్ గా సెక్షన్ క్రియేట్ అయ్యింది అన్నమాట. సో ఆ సెక్షన్ ని మీరు చూసుకోవాలనుకుంటే గెట్ అవైలబుల్ సెక్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీరు క్రియేట్ చేసిన సెక్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీకు ఈ సెక్షన్ నాకు నా ఆఫీస్ లో లేదు, సో నేను ఇది డిలీట్ చేస్తాను, నా హ్యాండ్ ఓవర్లో అసలు లేనే లేదు అన్న పక్షంలో మీరు ఏం చేయాలి అంటే ఈ యొక్క సెక్షన్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ సెక్షన్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు సెక్షన్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ అన్న మెసేజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన సెక్షన్ అసలు కనిపించట్లేదు, అంటే మీ యొక్క డిలీషన్ సక్సెస్ఫుల్ గా అయ్యింది అన్నట్టు. ఓకే, మీ సెక్షన్ యొక్క డిలీషన్. ఇంకొకటి ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడిట్ చేసుకోవాలి సెక్షన్ ని అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ సెక్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ సెక్షన్ అన్న బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెక్షన్ షార్ట్ నేమ్ ఏంటి ఏ అని ఇచ్చారు కదా ఇందాక, ఆ సెక్షన్ కి మీరు ఇక్కడ సమ్ వి సెక్షన్ అని ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మీ యొక్క డేటా సక్సెస్ఫుల్ గా అప్డేట్ అయ్యింది, అంటే ఆ యొక్క సెక్షన్ నేమ్ సక్సెస్ఫుల్ గా అప్డేట్ అయ్యింది అన్నమాట. ఇక్కడ చూడండి నేను చేసిన చేంజెస్, ఇక్కడ మీరు చేసిన చేంజెస్ కూడా ఇక్కడ అప్లికబుల్ అవుతాయి. ఇక్కడ చూసారా ఏ అన్న దానికి నేను బి సెక్షన్ అని ఇచ్చాను, బి అనేది ఈజీగా అప్డేట్ అయ్యింది. సో ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి వన్స్ డన్ అని అనుకున్న తర్వాత ఈ ఫైనల్ సబ్మిట్ అన్న బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క డేటా ఫైనల్ గా సబ్మిట్ అవుతుంది. థ్యాంక్ యూ.